హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి ఈరోజు మహా అమరావతి అవబోతోంది. రెండవ విడత భూసేకరణలో మరొక 16,666 ఎకరాలు యాడ్ అవుతుంది. దగ్గర రాజధాని ప్రాంతం ఇప్పుడు 50,000 ఎకరాలకి విస్తరించబోతోంది. ఇప్పుడు ఈ మహా అమరావతిలో ఒక ఇంపార్టెంట్ లొకేషన్ అంటే ఇది రాజధాని ప్రాంతానికి నైరుతి భాగం. ఇది 75 తాళ్ళూరు అంటే పల్నాడు జిల్లాలో అమరావతి టెంపుల్ నుంచి సత్తెనపల్లికి వెళ్ళే దారిలో ఇది ఒక జంక్షన్, ఇది వై జంక్షన్. ఇది 75 తాళ్ళూరు. ఇది చాలా ఇంపార్టెంట్ భౌగోళికంగా అమరావతి రాజధాని ప్రాంతంలో. అంటే జనరల్గా ఈ విజయవాడ వాళ్ళకైతే ఇటు మనకు వెలగపూడి, తుళ్ళూరు, మంగళగిరి ఇటువైపే మనకు రాయపూడి ఇవి ఐడియా ఉంటాయి. అటు గుంటూరు వాళ్ళకైతే తాడికొండ, పొన్నెకల్లు, లేమల్లె, ఇటు పెదపరిమి ఇవి ఐడియా ఉంటాయి. బట్ సత్తెనపల్లి నుంచి వచ్చే వాళ్ళకి అమరావతిలోకి, అలాగే ఇటు తాడికొండ నుంచి యాక్సెస్ కానీ ఇటు అమరావతి టెంపుల్ నుంచి కానీ 75 తాళ్ళూరు అనేది ఒక వై జంక్షన్. ఇది అమరావతి టెంపుల్ నుంచి సత్తెనపల్లి వెళ్ళేటప్పుడు సెంట్రల్లో వస్తుంది. అలాగే అంటే ఇది అమరావతి టెంపుల్ 75 తాళ్ళూరు సత్తెనపల్లి బస్ రూటు, స్టేట్ హైవే. అలాగే అమరావతి టెంపుల్ 75 తాళ్ళూరు ఇటు పొన్నేకల్లు మీద మళ్ళీ తాడికొండకు కలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ వై జంక్షన్ ఇది అమరావతి మాస్టర్ ప్లాన్లో కూడా లాజిస్టిక్ హబ్ కింద ఈ 75 తాళ్ళూరు అనేది మీకు డిక్లేర్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రకటించిన కొత్తగా అమరావతి ఎయిర్పోర్ట్ అనేది ఈ 75 తాళ్ళూరుకి కరెక్ట్గా 3 కిలోమీటర్లో ఉంటుంది. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కరెక్ట్గా 1.5 కిలోమీటర్లో ఈ 75 తాళ్ళూరు ఉంటుంది. ఇది ఊరు చాలా పెద్ద ఊరు అండి. ఇది మంచి బస్ కనెక్టివిటీ, ఎక్సలెంట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో హైలైట్స్ చూడండి. ఇది ఇప్పుడు కొత్తగా భూ సమీకరణ చేస్తున్న ఈ పెదమద్దూరు, వడ్డమాను, సో ఇలాంటి ప్రాంతాలకి దగ్గరది ఈ 75 తాళ్ళూరు అనేది. అటు ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్స్, అలాగే లాజిస్టిక్ హబ్ కింద డిక్లేర్ చేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి 1.5 కిలోమీటర్ ప్లస్ వై జంక్షన్లో ఉంటుంది. ఇక్కడి నుంచి అటు 15 కిలోమీటర్లు వెళ్తే సత్తెనపల్లి, ఇటు 18 కిలోమీటర్లు వస్తే తాడికొండ వస్తుంది, అటు మళ్ళీ 15 కిలోమీటర్లు అయితే అమరావతి టెంపుల్ వస్తుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 1.5 కిలోమీటర్లో ఒక ఈ జంక్షన్. ఇది ఈరోజే ఊరు చాలా పెద్ద ఊరు అండి, ఎవ్రీథింగ్ అవైలబుల్. ఈవెన్ బ్యాంకు కూడా ఉంది ఈ ఊళ్ళో. దగ్గర జనాభా 8,000 నుంచి 10,000 మంది ఉంటారు. సో ఇది రైట్ టైం ఇక్కడ ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి. ఇక్కడ మీకు మెయిన్ రోడ్డు పక్కనే చాలా దగ్గరగా 1,425 గజాల సైట్, క్లియర్ టైటిల్ సైట్, 2 సైడ్స్ రోడ్తో, ఒకవైపు 40 ఫీట్ రోడ్డు, ఒకవైపు 30 ఫీట్ రోడ్తో సేల్కి వచ్చిందండి. ఇది గజం కేవలం 12,500 రూపాయలు, క్లియర్ టైటిల్ ల్యాండ్. ఇది ఈరోజు కూడా అపార్ట్మెంట్ కట్టొచ్చు, ఎందుకంటే అక్కడ మంచి చుట్టుపక్కలంతా ఇళ్ళు ఉన్నాయి. మెయిన్ రోడ్ బస్ రూట్కి పక్కనే ఉంటుంది. ఓఆర్ఆర్కి 1.5 కిలోమీటర్, అప్కమింగ్ ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్లో 1,425 గజాల సైటు, కార్నర్ సైటు, రెండు వైపులా రోడ్డు ఉంటుంది. ఒకవైపు 40 ఫీట్, ఒకవైపు 30 ఫీట్ రోడ్డు. అపార్ట్మెంట్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఫంక్షన్ హాల్స్, ఇటువంటి వాటికి కరెక్ట్గా సూటబుల్ సైట్ ఇది. సో ఇక్కడంతా ఏకర్ మీకు తెలిసి ఉంటుంది 3 కోట్ల పైనే ఉంది. ఇక్కడంతా 3 CR లోపు అనేది లేదు. అటువంటి చోట గజం 12,500కి అలా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ లేదు. బడ్జెట్ అపార్ట్మెంట్స్ ఈరోజు కట్టినా కూడా సేల్ వెళ్తుందండి. అంటే స్క్వేర్ ఫీట్ 3,000 రూపీస్లో అమ్ముకోగలిగితే ఈ చుట్టుపక్కలంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్. సో ఎటు చూసుకున్న డిస్టెన్సెస్ పరంగా కీ డిస్టెన్సెస్ 15 కిలోమీటర్లు సత్తెనపల్లి, 18 కిలోమీటర్లో తాడికొండ అడ్డు రోడ్డు, అలాగే 15 కిలోమీటర్లో అమరావతి మెయిన్ టెంపుల్ అని వస్తుంది. అంటే ఓఆర్ఆర్కి 1.5 kmలో ఉంది. అలాగే 5,000 ఎకరాల అప్కమింగ్ అమరావతి ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా 3 కిలోమీటర్లో. సో ఇటువంటి ప్రైమ్ లొకేషన్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి టైటిల్లో, డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయగలిగితే సైట్ అనేది విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్ అండి.